వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. వాళ్ళలో ఎంతమందికి ఆల్రెడీ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉంది అని మీకు తెలుసు? హైపర్టెన్షన్ డయాబెటీస్ ఓకే, ఎప్పుడన్నా అవకాశం వస్తే ఇది లాస్ట్ అప్ టు డేట్ థైరాయిడ్ టెస్ట్ ఉంది. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. ఆ టెస్ట్ ఉన్నప్పుడు నాకు చేయండి మేడం. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఒక నలుగురు వచ్చారు మేడం. అట్లా ఓపిక రాకుండా కూడా ఇక్కడికి వచ్చి తీర్చేసుకుంటున్నాను మేడం. మీది 24/7 కాదు, ఇప్పుడే షుగరు, క్యాన్సర్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే కేవలం సింపుల్గా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి, రోజు వ్యాయామం చేయాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఎవరైనా ఎక్స్పీరియన్స్లో ఊర్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళది ఏమి ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆర్ మీరు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. ఏఎన్ఎంస్ కూడా మేము అందరము చేస్తాం. తర్వాత ఈ బీపీ షుగర్ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా మేము చెప్తాం మేడం. ఎట్లా అంటే గోళీలు కూడా వేసుకోండి, ప్రతి నెల మా దగ్గరికి రండి. మేము బీపీలు షుగర్లు మా ఆశాలు కానీ మేము కానీ ప్రతి నెల స్క్రీనింగ్ చేస్తున్నాం మేడం. మేడం నాకు ఇక్కడ వస్తుందమ్మా, కొంచెం ఇట్లా అనిపిస్తుందమ్మా అని చెప్తే మేము ఇట్లా ఉంటే గట్టిగా ఇట్లా గోళీలు లెక్క కనబడితే చూసుకోవాలని చెప్తాం మేడం. గర్భసంచి అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి విఐఏ టెస్ట్ చేయించుకుంది అని కూడా చెప్తాం మేడం. అదే ఎండి శుక్ర. ఈరోజు మనము క్యాన్సర్ గురించి ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అనేది ఉంది. అవేర్నెస్ అనేది కల్పించడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మీరు రోజు ప్రతి ఒక్కరిని ఊర్లో పలకరిస్తారు, అందరూ మీకు పరిచయము, వాళ్ళకు కూడా మీరంటే పరిచయం. కాబట్టి మీ ద్వారా దీని గురించి అవగాహన అనేది ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకటి మన ఏఎన్ఎం శుక్రవారం చెప్పినట్టు చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు సిమ్టమ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళని టెస్ట్కి వెళ్ళండి అని చెప్తే దాంతోనే సగము ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే చాలా కేసెస్లో క్యాన్సర్ చాలా లాస్ట్ స్టేజ్కి తెలుస్తుంది, దాని తర్వాత ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ అడ్వైస్ మీరు ఇస్తే వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు సిమ్టమ్స్ అనేది రికగ్నైజ్ చేయటము, వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వటం అనేది చాలా అవసరం. దాంతోపాటు ఏదైతే అలవాట్లు ఉంటాయో స్మోకింగ్ కానీ ఈ గుట్కా కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్కరేజ్ చేయటం మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఊర్లో ఇది కూడా మీరు అవగాహన క్యాన్సర్ గురించి కల్పించాలి అనేది కోరుతున్నాము. అదే కాకుండా ఇందాక పిహెచ్సిది ఇన్స్పెక్షన్లో చూసినప్పుడు మన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బీపీ అండ్ షుగర్ గురించి స్క్రీనింగ్ అనేది పర్సంటేజ్ చాలా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంకొక 2 నెలల్లో మార్చి 30th కల్లా కంప్లీట్ 100% మనము స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకొని మీకు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఎంతమంది అయితే ఉన్నారో ఊర్లో వాళ్ళల్లో ఎంతమంది ఈ రోజు వరకు మీరు అంటే ఈ సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఎంతమందిని ఒకసారి చెక్ చేశారు, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకొని ఎవరికైతే బీపీ కానీ షుగర్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో మీరు ఎంటర్ చేయండి. రెండో విషయము, ఎవరినైతే మీరు బీపీ షుగర్ ఉంది అని గుర్తించారో వాళ్ళందరికీ కూడా మందులు మీ సబ్ సెంటర్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి మందులు ఉన్నాయి అనేది కూడా మీరు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వేసుకోవాల్సిన మందులు కాబట్టి వాళ్ళకి ఖర్చు చాలా అవుతుంది. మన దగ్గర ఫ్రీగా ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి అనేది కూడా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అప్ కోసం వాళ్ళని మీరు టచ్లో ఉండాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ 2 విషయాలే మీకు చెప్పదలుచుకున్నాను. దీని తర్వాత డిఎంహెచ్ఓ గారు మీకు క్యాన్సర్ గురించి కానీ వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్గా చెప్తారు.